హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ విజన్ గురు. సో ఇవాళ 10th క్లాస్ హిందీ మోడల్ పేపర్ నెంబర్ 2 అనమాట. సో ఆల్రెడీ ఇంతకుముందు మేము మోడల్ పేపర్ క్వశ్చన్ పేపర్ అనేది ఫస్ట్ క్వశ్చన్ పేపర్ అనేది అప్లోడ్ చేశాము. సో ఇంతకుముందే నేను చెప్పాను, ఎవరైనా అది చూడని వాళ్ళు ఇప్పుడే మన వీడియోని చూస్తున్న వాళ్ళు అయితే నేను ఒకసారి వాళ్ళకు కూడా క్లారిటీ అనేది ఇస్తున్నానండి. సో ఎందుకంటే మనకి ఒక 12 days ఎగ్జామ్కి ఉంది కాబట్టి డైలీ 1 పేపర్ లాగా నేను ఒక 10 మోడల్ పేపర్స్ అనేవి అప్లోడ్ చేస్తాను అని చెప్పున్నాను. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని గ్యాదర్ చేసి సో ఈ విధంగా మోడల్ పేపర్స్ అనేవి ప్రిపేర్ చేయడం జరిగింది. సో ఈ మోడల్ పేపర్స్ మీరు ఫాలో అయినట్లయితే, ప్రాక్టీస్ చేసినట్లయితే, డైలీ రెగ్యులర్గా వీటిని 10 days మనము ప్రాక్టీస్ చేసినట్లయితే ఆల్మోస్ట్ అన్ని లెసన్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అనేవి కవర్ అయిపోతాయి. సో ఎగ్జామ్కి ఈజీగా ప్రిపేర్ అవ్వచ్చు అనమాట, మంచి మార్క్స్ గెయిన్ చేయొచ్చు. సో ఇది మనకి మోడల్ పేపర్ 2 అనమాట. ఇంకా లేట్ చేయకుండా ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. చూడండి, ఫస్ట్ అయితే 12 మార్క్స్కి 1 to 12 బిట్స్ ఉంటాయి మనకి. సో 1 to 12 బిట్స్ అనేవి ఈచ్ వన్ క్యారీస్ 1 mark. 12 మార్క్స్ అనేవి ఇక్కడ మనం గెయిన్ చేసుకోవచ్చు. సో చూడండి, ఫస్ట్ క్వశ్చన్లో తత్సం తద్భవ అడుగుతారు. ఆల్రెడీ దీని గురించి నేను డిస్కస్ చేస్తున్నాను, ఏ క్వశ్చన్లో ఏమొస్తుంది, ఏ టాపిక్ గురించి డిస్కస్ చేస్తారు అనేది. సో ఫస్ట్ బిట్ చూసినట్లయితే आओ सब मिलकर गाएं सावन. सावन అండర్లైన్ చేస్తున్నారు. రేఖాంకిత్ శబ్ద కా తత్సమ రూప్ పహచాన్ కర్ లిఖియే. సో సావన్, దీనికి తత్సమ రూపం ఐడెంటిఫై చేయాలి. ఇక్కడ మనకు ఆప్షన్స్ అనేవి కూడా ఇస్తారు, శ్రావణ్, శ్రవణ్, శ్రవణ. నెక్స్ట్, రాజు ధీరే ధీరే చల్నే లగా. క్రియా విశేషణ పహచాన్ కర్ లిఖియే. సో ఇందులో క్రియా విశేషణ ఏదో ఐడెంటిఫై చేయాలి. నెక్స్ట్, 1900 హిందీ అక్షరోమే లిఖియే. 1900 అని ఇచ్చారు, దీన్ని మనము హిందీ లెటర్స్లో రాయాల్సి ఉంటుంది. 21वीं सदी डैश अब अंत होने वाला था. 21वीं सदी डैश अब अंत होने वाला था. सही कारक पहचान कर लिखिए. కా, కే, కి ఇందులో నుంచి ఏ కారక చిహ్న పెడితే ఆ సెంటెన్స్ అనేది కరెక్ట్ అవుతుంది అనేది మనం చూస్ చేసుకొని పెట్టాల్సి ఉంటుంది. 5th బిట్, ఉన్కి శిక్షా దీక్షా కేరళ మే హుయి. రేఖాంకిత్ శబ్ద మే సమాస్ పహచానియే. తత్పురుష్ और ద్వంద్ ఏది కరెక్టో అది రాయాలి. 6th వన్, आज का सूर्योदय बड़ा मनभावी है. रेखांकित शब्द का संधि विच्छेद कीजिए. सूर्योदय, సో దీన్ని ఏం చేయాలి, సంధి విడదీసి రాయాలి. जो विश्व में सभी देशों से जुड़ा हो एक शब्द में लिखिए. जो विश्व में सभी देशों से जुड़ा हो ఈ సెంటెన్స్ మనం 1 word లో రాయాల్సి ఉంటుంది. वह अंतरिक्ष यान उनकी आंखों से ओझल हो गया. ओझल हो जाना అంటే ఏంటి, मुहावरे का अर्थ. సో దీని మీనింగ్ गायब होना, दूर होना, चकित होना. नेक्स्ट, स्त्रियां ढोलक की मदद से गाती है. లింగ బదల్కర్ ఫిర్ సే పూరా వాక్య లిఖియే. సో ఇక్కడ చూడండి, స్త్రీయా, దీనికి మనము లింగ్ మార్చాలి. స్త్రీలింగ్ ఉంటే పుల్లింగ్ మార్చాలి, సెంటెన్స్ కూడా మారుతుంది. కేవలం వర్డ్ మాత్రమే చేంజ్ చేసి మిగతాది మార్చకుండా అలాగే రాసేస్తారు. అలా కాదు, మొత్తం సెంటెన్స్ని మార్చి రాయండి అని అడిగినప్పుడు మనము చివరన కూడా చేంజ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్, లడ్కా పాఠ్ పడతా హై, వచన్ బదల్కర్ పూరా వాక్య లిఖియే. ఇక్కడ కూడా చూడండి, వాక్య పూరా లిఖియే అన్నారు. లడకా పాఠ్ పడతా హై, ఏకవచన్లో ఉంటే బహువచన్, బహువచన్లో ఉంటే ఏకవచన్కి చేంజ్ చేయాలి. సో చివరన కూడా మారుతుంది. మజ్దూర్ నే మెహనత్ కి. వాక్య కో వర్తమాన్ కాల్ మే బదల్కర్ లిఖియే. సో దీన్ని ప్రెజెంట్ టెన్స్లో రాయాలి, వర్తమాన్ కాల్లోకి చేంజ్ చేయాలి. మై మేరా కామ్ కర్తా హూ. ఇస్ వాక్య కో శుద్ధ రూప్ మే లిఖియే. నెక్స్ట్, సెకండ్ పార్ట్ చూడండి. సెకండ్ పార్ట్ చూసినట్లయితే प्रश्न संख्या 13 से 16 तक दिए गए गद्यांश पद्यांश पढ़कर निर्देश के अनुसार उत्तर दीजिए. సో ఇక్కడ మనకి ఏం అడిగారు, 13th క్వశ్చన్ నుంచి 16th అంటే 13, 14, 15, 16 ఈ 4 నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్లో ఏముంటాయి, ప్యాసేజ్ ఆర్ పోయం ఉంటుంది. సో వీటికి రిలేటెడ్గా కింద 5 క్వశ్చన్స్ అడుగుంటారు. ఆ క్వశ్చన్స్కి ఆన్సర్స్ కూడా అక్కడే ఉంటాయి, ఆ ప్యాసేజ్లో, ఆ పోయంలో ఉంటాయి. సో వాటిని మీరు చక్కగా చూసుకొని వాటికి ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ అయితే ఇక్కడ చూడండి, ఫస్ట్ ప్యాసేజ్ ఇచ్చారు. లడ్కే సబ్సే జ్యాదా ప్రసన్న హై. ఏ లెసన్ ఇది, కరెక్ట్, ఈద్గా. బార్ బార్ जेब से खजाना निकाल कर गिनते हैं. महमूद गिनता है 1, 2, 10, 12. उसके पास 12 पैसे हैं. मोहसिन के पास 15 पैसे हैं.
इनसे अनगिनत चीजें लाएंगे, खिलौने, मिठाइयाँ, बिगुल, गेंद और न जाने क्या क्या। हामिद ये गरीब लड़का है, उसके मुंह पर प्रसन्नता झलक रही है. ఈ ప్యాసేజ్ కి సంబంధించి ఇక్కడ 5 క్వశ్చన్స్ అడిగారు. आनंद शब्द का पर्याय शब्द पहचान कर लिखिए. अन उपसर्ग से जुड़ा शब्द पहचान कर लिखिए. ता प्रत्यय से जुड़ा शब्द पहचान कर लिखिए. कम शब्द का विलोम शब्द पहचान कर लिखिए. उसके पास 12 पैसे है, सर्वनाम शब्द पहचानिए. నెక్స్ట్ ఇక్కడ చూడండి, పోయం ఇచ్చారు. पकड़वारी की धार झूलता है मेरा मन, आओ रे सब मुझे घेर कर गाओ सावन. इंद्रधनुष के झूले में झूले मिल सब जन, फिर आए जीवन में सावन मन भावन. సో ఈ పోయం ఏంటి? ఎస్ కరెక్ట్, బరస్తే బాదల్ నుంచి ఇచ్చారు. సో దీనికి సంబంధించి కూడా ఇక్కడ మనకి 5 క్వశ్చన్స్ ఉన్నాయి. కవి కిస్కి ధార్ పకడ్నా చాహతా హై? कवि ने किस ऋतु का वर्णन किया है? कवि किस झूले में झूलने को कहते हैं? कवि किसको बार बार आने को कहते हैं? उपयुक्त पद्यांश के कवि कौन है? నెక్స్ట్ 15th క్వశ్చన్ చూడండి. ఇక్కడ पैसेज ఇవ్వడం జరిగింది. 21वीं सदी का अब अंत होने वाला था और 22वीं सदी की शुरुआत. पृथ्वी पर मानव ने काफी प्रगति कर ली थी. पर्यावरण की समस्या लगभग हल कर लिया गया था. लोग सुख चैन से रह रहे थे. సో దీనికి సంబంధించినటువంటి 5 క్వశ్చన్స్. किस सदी का अंत होने वाला था? पृथ्वी पर किसने काफी प्रगति कर ली थी? लोग कैसे जी रहे थे? समस्या शब्द का बहुवचन शब्द लिखिए. यह गद्यांश किस पाठ से दिया गया है? నెక్స్ట్ 16th క్వశ్చన్. ఇక్కడ కూడా అగైన్ पैसेज. टेसी थॉमस की शिक्षा दीक्षा केरला स्थित अलपुजा में हुई. यहीं पर उनका जन्म हुआ था. रक्षा अनुसंधान और विज्ञान को पुरुषों का क्षेत्र माना जाता था, मगर टेसी थॉमस ने अपनी मेहनत, लगन और दृढ़ निश्चय से पुरुष वर्चस्व वाले क्षेत्र में सफलता के नए शिखर तय किए थे. थॉमस रक्षा अनुसंधान और विकास संगठन DRDO के अग्नि 5 कार्यक्रम की निर्देशक बनी. దీనికి సంబంధించినటువంటి క్వశ్చన్స్. టేసీ థామస్ కా జన్మ యహా హువా. ఆప్షన్స్ ఇచ్చున్నారు, కరెక్ట్ ఆప్షన్ ని చూస్ చేసుకొని మనము రాయాలి. टेसी थॉमस किस कार्यक्रम की निर्देशक बनी? यह क्षेत्र पुरुषों का क्षेत्र माना जाता है. जन्म शब्द का विलोम शब्द क्या है? धरती के सवाल, अंतरिक्ष के जवाब कैसा पाठ है? నెక్స్ట్ పార్ట్ 3లో చూసుకున్నట్లయితే మనకి రోమన్ నెంబర్ 3 అన్నమాట. సో ఇందులో మనకి 2 క్వశ్చన్స్ ఉంటాయి. 2 క్వశ్చన్స్ కూడా రాయాలి మనము. ఈచ్ వన్ క్యారీज 4 మార్క్స్ అన్నమాట. रामधारी सिंह दिनकर के बारे में आप क्या जानते हैं? भगवत शरण उपाध्याय के बारे में आप क्या जानते हैं? నెక్స్ట్ 4th రోమన్ చూసుకున్నట్లయితే ఇక్కడ 8 క్వశ్చన్స్ ఉంటాయి. ఈచ్ వన్ క్యారీస్ 3 మార్క్స్ ఇక్కడ. సో ఇవి కూడా మనకి చాయిస్ లేదు, అన్ని క్వశ్చన్స్ మనం రాయాలి. कणकण का अधिकारी किन्हें कहा गया है और क्यों? रायदास व मीरा की भक्ति भावना में क्या अंतर है, स्पष्ट कीजिए. हामिद ने चिमटा किसके लिए खरीदा और क्यों? गरबा लोकगीत के बारे में आप क्या जानते हैं? एक छात्र में कौन कौन से महत्वपूर्ण गुण होने चाहिए? मदर थेरेसा ने अपने जीवन में क्या सिद्ध कर दिखाया? राजू के प्रति नए स्कूल के साथियों का व्यवहार कैसा था? अकाल की समस्या निवारण के लिए राजा ने क्या क्या उपाय सोचे होंगे? నెక్స్ట్ పార్ట్ 5 చూసినట్లయితే ఇందులో చూడండి 5th రోమన్ మనకి ఇక్కడ మనకి 2 క్వశ్చన్స్ ఇచ్చున్నారు. किसी एक प्रश्न का उत्तर 8 या 10 पंक्तियों में लिखिए. ఇక్కడ మనకి ఏంటి అంటే 2 క్వశ్చన్స్ ఇచ్చారు. సో 2 క్వశ్చన్స్లో నుంచి ఏదైనా మనం ఒకటి రాయాలి. 10 మార్క్స్ ఉంటుంది. సో विश्व बंधुत्व का मूल मंत्र भारतीय दुनिया में किस तरह लाएंगे? हम भारतवासी पाठ के माध्यम से स्पष्ट कीजिए. मीरा के पद का भाव अपने शब्दों में लिखिए. నెక్స్ట్ 28th క్వశ్చన్లో కూడా మనకి 2 క్వశ్చన్స్ ఉంటాయి, ఏదైనా ఒక్కటి రాయాలి. ఈద్గా సారాంశం అడిగారు ఇక్కడ. ఈద్గా कहानी के माध्यम से हामिद के स्वभाव का वर्णन अपने शब्दों में कीजिए. సో హామిద్ యొక్క స్వభావం ఎలా ఉన్నింది, ఈ లెసన్ నుంచి మీరు ఏం గమనించారు, అతని స్వభావం ఎలాంటిది
దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే స్వచ్ఛ జల్ హర్ ఏక్ కా అధికార్ హై జల్ కో సురక్షిత్ రఖనే కే లియే హమే క్యా కర్నా చాహియే. ఇక్కడ 27th క్వశ్చన్లో ఏంటి అంటే మనకి పోయిటరీకి సంబంధించినటువంటి లెసన్స్ ఇచ్చారు, పోయమ్స్కి సంబంధించినటువంటి సారాంశాలు. నెక్స్ట్ 28th క్వశ్చన్లో కూడా 10 మార్క్స్ క్వశ్చన్స్ ఏమి ఇచ్చారు అంటే ప్రోస్కి సంబంధించిన లెసన్స్ నుంచే తీసుకుంటారనమాట. నెక్స్ట్ పార్ట్ 6కి వచ్చిన తర్వాత ఇందులో మనకి 29th క్వశ్చన్ చూడండి, కిసి ఏక్ ప్రశ్న కా ఉత్తర్ లిఖియే. సో ఇక్కడ లెటర్ రైటింగ్ ఉంటుంది, చుట్టి పత్ర ఇచ్చున్నారు ఒకటి. తర్వాత ఇక్కడ కూడా మనకి చుట్టి మాంగతే హుయే అప్నే ప్రధానాధ్యాపక్ కే నామ్ పర్ ఏక్ పత్ర లిఖియే. నగర నిగమ అధికారి కో అప్నే మొహల్லே కి సఫాయి కే లియే పత్ర లిఖియే. 2 లెటర్స్లో నుంచి ఏదైనా ఒక్కటి రాస్తే సరిపోతుంది. 8 మార్క్స్ ఇక్కడ మనకి. కిసి ఏక్ ప్రశ్న కా ఉత్తర్ లిఖియే 30th క్వశ్చన్, లాస్ట్ క్వశ్చన్. ఇందులో కూడా చాయిస్ ఉంటుంది, 2 క్వశ్చన్స్లో నుంచి ఏదన్నా ఒకటి చూస్ చేసుకొని రాస్తే సరిపోతుంది. సో ఇక్కడ చూడండి, पर्यावरण की रक्षा सबकी रक्षा है इस विषय पर निबंध लिखिए. नेक्स्ट प्रिय त्योहार या दिवाली के बारे में దీపావళి के बारे में निबंध लिखिए. సో మీకు నచ్చినటువంటి ఏదైనా పండగ లేదా దీపావళి గురించి రాయండి అని అడిగారు. ఇది కూడా 8 మార్క్స్కి ఉంటుందన్నమాట. సో ఇది మనకి 100 మార్క్స్కి టోటల్ క్వశ్చన్ పేపర్ అనేది. ఇది మోడల్ క్వశ్చన్ పేపర్ నెంబర్ 2 అనమాట. సో ఎవరైనా ఫస్ట్ మోడల్ క్వశ్చన్ పేపర్ చూడని వాళ్ళు ఉంటే ఆ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి మీరు వెళ్ళి అది కూడా చెక్ చేయొచ్చు. సో తప్పకుండా ఏది మిస్ చేయకుండా మీరు దీన్ని ప్రాక్టీస్ చేయండి. దీనికి సంబంధించి మీకు ఏదైనా క్వశ్చన్స్కి సంబంధించి, ఎస్ఏకి సంబంధించి, లెటర్ రైటింగ్ కానీ, గ్రామర్ బిట్స్ కానీ ఏదైనా సరే మీకు తెలియలేదు, మీకు డౌట్ అనిపించింది, లేదు మాకు దీని మీద ఒక సపరేట్ వీడియో కావాలి, ఇట్లా ఏమన్నా ఉంటే నాకు కామెంట్ చేయండి. మ్యాక్సిమం నేను 100% ట్రై చేస్తాను అప్లోడ్ చేయడానికి కూడా ఈ టైం గ్యాప్లో. సో ఐ హోప్ మీ అందరికీ ఇది యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.